జేఎన్‌టీయూ ఈసీఈలో వచ్చేసరికి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని ఒక ఓపెన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పమని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినియరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెడితే ఏంటంటే అండి, సిలబస్‌లో చూస్తే జనరల్‌గా మీకు ఉండేదేంటి, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్‌లో వచ్చేసరికి వాటి ఇంపార్టెన్స్ గురించి అడుగుతాడు. ఆ తర్వాత విండ్ ఎనర్జీ ఏంటి, సోలార్ ఎనర్జీ ఏంటి, బయోమాస్ ఏంటి, వీటన్నిటికి సంబంధించిన టాపిక్సే ఉంటాయి. అయితే ఇందుట్లో ఎక్కువ శాతం ఇచ్చే టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటే విండ్ ఎనర్జీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ సోలార్ ప్యానెల్స్ మీద ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే విండ్ ఎనర్జీలో వచ్చేసరికి దాని జనరేటర్స్ ఏవి వాడతారు, ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ ఫెడ్ ఇండక్షన్ జనరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతాడు. వర్కింగ్ ప్రిన్సిపల్, ఈ విండ్ ఎనర్జీ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, విండ్ టర్బైన్ బ్లేడ్స్ గురించి, టార్క్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని గురించి, వాటి మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ హారిజాంటల్, వెర్టికల్ అని ఉంటాయి కదా, వాటి మీద కూడా క్వశ్చన్స్ ఏబీ కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక వచ్చేసరికి అందుట్లో మీకు అడిగేది ఏదన్నా ఉందంటే ఈ టార్క్ మీద ఒకటి, ఫోర్స్ మీద ఒకటి అడుగుతాడండి. ఇక రేడియస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇవన్నీ కూడా అందుట్లో ఉంటాయి. సోలార్లో వచ్చేసరికి సోలార్ ప్లేట్స్ డైరెక్షన్ హారిజాంటల్, వెర్టికల్ ఇలా ఉంటాయి కదా, వాటిల్లో వాటి అడ్వాంటేజెస్, వాటి డిసడ్వాంటేజెస్, హౌ డూ యూ ఎక్స్ట్రాక్ట్ ఎనర్జీ ఫ్రమ్ సోలార్ రేడియేషన్ అని చెప్పేసి వాటి గురించి కూడా అడుగుతాడనమాట. అందుట్లో ఈ ఇర్రేడియేషన్ ఎఫెక్ట్ మీద ఎక్కువ డెరివేషన్స్ అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి మీద ఉంటుంది. ఇక ఆ తర్వాత బయోమాస్ పవర్ ప్లాంట్. సో ఇందుట్లో వచ్చేసరికి వాటికి వర్కింగ్ ప్రిన్సిపల్, వాటి కన్స్ట్రక్షన్, ఇక అందుట్లో హౌ డు ఎక్స్ట్రాక్ట్, ఆ తర్వాత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి అడుగుతాడంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో విండ్ పవర్ మీద కానివ్వండి, సోలార్ పవర్ ప్లాంట్ మీద కానివ్వండి, బయోమాస్ మీద కానివ్వండి, ఎక్కువ శాతం ఇవే క్వశ్చన్స్ ఉంటాయి తప్ప ఇవి దాటి వెళ్ళేదానికి ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఓవరాల్గా ఇది.